బేతాళ కథలు. చాలా కాలం క్రితం కాంబోజీ దేశాన్ని పాలించిన మయూరాక్షుడికి వింత వస్తువులంటే ఎంతో మక్కువ. అలాంటివి తెచ్చిన వాళ్లను బంగారు కాసులతో ఘనంగా సన్మానించేవాడు. అందుచేత దేశ దేశాల నుంచి ఎందరో వింత వస్తువులతో రాజును చూడడానికి వచ్చేవారు. ఒకసారి మయూరాక్షుడు కొలువు తీరి ఉండగా ఒక అపరిచితుడు వచ్చి రాజుకు నమస్కరించి, మహారాజా, నేను భూతాలకు గురువైన కలహకేతుడికి ప్రియశిష్యుణ్ణి. ఎంతో కాలం ఆయనకు సేవలు చేసి ఆయన వల్ల ఒక వింత పానీయం తయారు చేసే విధానం తెలుసుకున్నాను. నా పేరు గరళభోగి అన్నాడు. వాడి చేతిలో కూజా లాంటి ఒక అందమైన పాత్ర ఉన్నది. వాడి కళ్ళు జీవం లేని శవం కళ్ళలా ఉన్నాయి. తల బోడిగా ఉండి పిల్లిగడ్డ మాత్రం ఉన్నది. మయూరాక్షుడు వాడి వింత ఆకారం కేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఆ పాత్రలో ఉన్నదే నువ్వు చెప్పే వింత పానీయం అనుకుంటాను. ఏమిటి దాని వింత అని అడిగాడు. మహారాజా, ప్రతి మనిషిలోనూ మనకు కనిపించిన ఇంకొక మనిషి ఉంటాడు. వాడే అసలు సిసలైన వాడు. ఈ పానీయం సేవిస్తే ఆ మనిషిలోని మనిషిని మనం చూడగలం అన్నాడు వినయంగా పిల్లిగడ్డం వాడు. మనిషిలో మనిషి ఉండడం ఏమిటి? నీ మాటలు నాకు సరిగా బోధపడడం లేదు అన్నాడు మయూరాక్షుడు. మహారాజా, మీ మీద ఎంతో భక్తి విశ్వాసాలు నటిస్తూ మీరంటే గిట్టని వాళ్ళు ఎందరో ఉంటారు. ఈ పానీయం తాగిస్తే వాళ్ళ నిజస్వరూపం బయటపడుతుంది. అదిగో ఆ నిలబడి ఉన్న కాపలా భటుడికి ఈ పానీయం ఇచ్చి చూడండి అన్నాడు పిల్లిగడ్డంవాడు. రాజు వెంటనే కాపలా భటుడిని పిలిచి వాడి చేత ఆ వింత పానీయం తాగించాడు. ఒక క్షణకాలం గడిచేసరికి ఆ భటుడు పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతూ రాజుకు కొంచెం దూరంలో ఉన్న భవన రక్షకుడు వీరపాలుడి కేసి కళ్ళెర్ర చేసి చూస్తూ, ఒరేయ్ వీరపాలు, నలుగురిలో నా చెంప మీద కొట్టి నా అంత వాడిని అవమానిస్తావా అంటూ చేతిలో ఉన్న ఈటెను వీరపాలుడి మీదకి విసిరాడు. అయితే వీరపాలుడు ఒక్క ఉదుటన ఆసనంలోంచి పక్కకు గెంతి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. జరిగిన దానికి సభలో కలకలం చెలరేగింది. రాజు ఖిన్నుడై సంగతేమిటని వీరపాలుణ్ణి విచారిస్తే, ఒకసారి ఆ కాపలా భటుడు విధి నిర్వహణలో పొరపాటు చేసినందుకు వాడి చెంప మీద కొట్టిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు. ఎప్పుడో జరిగిన చిన్న సంఘటనను మనసులో పెట్టుకుని భటుడు ఇంతకాలం వినయ నటిస్తున్నాడనమాట. రాజు ఆ భటుడిని బంధించమని ఆజ్ఞాపించి, ఎన్నో వింతలు చూశాను, ఈ పానీయం అద్భుతం, అమోఘం అని పిల్లిగడ్డం వాడికి విడిది ఏర్పాటు చేశాడు రాజు. ఆ రాత్రి వీరపాలుడు రాజును ఏకాంతంగా కలుసుకొని, మహారాజా, ఆ పిల్లిగడ్డం వాడు కాపలా భటుడు కలిసి నాటకం ఆడారని నాకు అనుమానంగా ఉన్నది. ఆ వింత పానీయం నాకు కొంచెం ఇప్పిస్తే స్వయంగా పరిశీలించి మీకు చెబుతాను అన్నాడు. రాజుకు ఈ ఆలోచన బాగా నచ్చింది. ఆయన పిల్లిగడ్డం వాడి దగ్గర నుంచి ఒక చిన్న పాత్రలో వింత పానీయం తెప్పించి వీరపాలుడికి ఇచ్చాడు. ఆ పాత్ర తీసుకుని వీరపాలుడు తిన్నగా శివాలయం దగ్గరకు వెళ్ళాడు. ఆలయం ముందున్న అరుగు మీద ఒక భక్తుడు ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. జీవజీవాలుడికి ఎప్పుడూ దైవచింతనలో గడిపే అతడికి వింత పానీయం ఇస్తే ఖచ్చితంగా నిజానిజాలు తెలుస్తాయని వీరపాలుడి ఆలోచన. అతడు భక్తుడిని సమీపించి, స్వామి, నేను కాశీ యాత్ర చేసి వస్తున్నాను. ఇది అక్కడ నుండి తెచ్చిన పవిత్ర జలం, కొంచెం సేవించండి అని వింత పానీయం ఉన్న పాత్రను అతడికి అందించాడు. భక్తుడు పాత్రను అందుకొని, బిడ్డ, నీకు పరమశివుడు మేలు చేస్తాడు అని వింత పానీయాన్ని గుట్టగుట్టా తాగేశాడు. తర్వాత 4-5 నిమిషాలు గడిచాయి. ఉన్నట్టుండి భక్తుడు పూనకం వచ్చిన వాడిలా ఊగిపోతూ వీరపాలుణ్ణి ఆపాదమస్తకం పరిశీలనగా చూసి శరభ శరభ అంటూ తన చేతి కర్రతో వీరపాలుణ్ణి స్పృహ కోల్పోయేలాగా కొట్టాడు. ఆ తర్వాత భక్తుడు వీరపాలుడి చేతి వెళ్లకున్న బంగారు ఉంగరాలు, మెడలోని హారం గుంజుకొని పరిగెత్తసాగాడు. అయితే ఆ సమయంలో గస్తీ తిరుగుతున్న భటులు అతన్ని పట్టుకొని కొట్టి కారాగృహానికి పంపి వీరపాలుణ్ణి ఇంటికి చేర్చారు. ఆ మర్నాడు రాజు విశ్రాంతి మందిరంలో రాణితో మాట్లాడుతూ వీరపాలుడు దెబ్బలు తినడం గుర్తుకు వచ్చి పెద్దగా నవ్వసాగాడు. అప్పుడు రాణి ఆయన కేసి ఆశ్చర్యంగా చూస్తూ, తమ నవ్వుకు కారణం ఏమిటో అడగవచ్చా అని అడిగింది. మరేం లేదు, మన వీరపాలుడు ఆ వింత పానీయాన్ని నమ్మక శివాలయం దగ్గర ధ్యానం చేసుకుంటున్న ఒక భక్తుడి చేత తాగించి ఒళ్ళు హూనం చేయించుకున్నాడు. అది గుర్తుకు వచ్చి నవ్వు ఆగడం లేదు అన్నాడు రాజు. ఆ పానీయం అంత గొప్పదా అని అడిగింది రాణి. ఆ పానీయం గొప్పతనాన్ని గ్రహించాను గనుకే
దాని మీద 10 లక్షల బంగారు కాసులు ఖర్చు చేయదలిచాను అన్నాడు మయూరాక్షుడు. మహారాజా, నేను విన్నదాన్ని బట్టి ఆ పానీయం మీద సదుద్దేశం లేదు. కొంత పానీయం ఇప్పించారంటే నేను ప్రయత్నించి నా అభిప్రాయం చెబుతాను అన్నది రాణి. ఆ మాటలకు రాజు పెద్దగా నవ్వి, మహారాణి, మీకు వీరపాలుడి జాడ్యమే పట్టినట్లున్నది. సరే, ఆ పానీయం ఇప్పిస్తాను. వీరపాలుడిలాగా మంచాన పడతావేమో జాగ్రత్త అన్నాడు. తర్వాత రాణిగారు తన మందిరం చేరుకుని రాజు పంపిన వింత పానీయాన్ని తన ప్రధాన చెలికత్త సుభాషిణి చేత తాగించింది. తాగిన కొంతసేపటికి సుభాషిణి కోపంతో ఊగిపోతూ చెరచెరా వంటశాలకు వెళ్ళి వంటవాడితో, ఇదిగో ఇది నా ఆజ్ఞ, తెలిసిందా? నిన్న మహారాణి తను చెప్పిన పారిజాతతో కాక మల్లెలతో తన పాన్పును అలంకరించారని రుసరుసలాడారు. పారిజాతాలు దొరకనప్పుడు ఏం చేయాలి? ఆమె కోపాన్ని నేను భరించలేను. ఆమెకు పంపే భోజనంలో విషం కలుపు అని ఆజ్ఞాపించింది. ఈ సంగతి వంటవాడి ద్వారా విన్న మహారాణికి ఎక్కడ లేని ఆశ్చర్యం కలిగింది. ఆ రాత్రి మయూరాక్షుడు అంతఃపురానికి వస్తూనే, ఏమైంది మహారాణి? వింత పానీయం మీద మీ అనుమానం తీరిందా? దాని మహిమ అద్భుతమని ఒప్పుకున్నారా? ఆ పానీయం పుణ్యమా అని 2 దుర్మార్గులు బయటపడ్డారు. అందుకే ఎంత ఖర్చైనా వెనకాడక మన ఉద్యోగులకు, నగర ప్రజలకు సరిపడా వింత పానీయం తయారు చేయించి మనుషుల్లోని మర్మం తెలుసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు మంచి వాళ్లను వదిలి చెడ్డవాళ్లను శిక్షించి ప్రపంచ దేశాల్లో కాంబోజ నగరంలో మంచికి తప్ప చెడుకు చోటు లేదన్న కీర్తి గడించవచ్చు అన్నాడు గర్వంగా. భర్త చెప్పినదంతా విన్న రాణి ఆయనకు తన చెలికత్త సుభాషిణి వంటవాడికి ఎలాంటి ఆజ్ఞలిచ్చిందో వివరించి, మహారాజా, ఒకనాడు మీరు నేను ఉద్యానవనంలో విహరిస్తున్నప్పుడు నేను ఒక మొగలి పొదలో మొగలి రేకొకటి తుంచబోతుంటే మిన్నా ఒకటి నన్ను కాటేయబోయింది. అప్పుడు సుభాషిణి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆ పామును ఒడిసి పట్టుకుని దూరంగా విసిరి కొట్టింది. ఇది స్వయంగా మీరు చూసిందే కదా. అలాంటి సుభాషిణి నన్ను చంపే ప్రయత్నం చేయడమేమిటి అన్నది. ఇది విన్న రాజు మయూరాక్షుడు కొంతసేపు దీర్ఘంగా ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయి చెప్పున ఆసనం మీద నుంచి లేచి అంతఃపుర ముఖద్వారం కేసి వేగంగా వెళ్ళి అక్కడ ఉన్న గంటను మోగించాడు. ఆ మరుక్షణం బిలబిలమంటూ వచ్చిన 4 భటులను వెంటనే అతిథి గృహంలో ఉన్న పిల్లిగడ్డం వాణ్ణి బంధించి కత్తుల బావిలోకి తొయ్యండి అని ఆజ్ఞాపించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మయూరాక్షుడు పిల్లిగడ్డం వాణ్ణి కత్తుల బావిలో తొయ్యమని భటులను ఆజ్ఞాపించడం అనాలోచితం, అవివేకం అవుతుంది కదా. వాడు ఏ మంత్రతంత్రాలు ప్రయోగించకుండానే ప్రత్యక్ష సాక్ష్యంగా వింత పానీయం ఎంత శక్తివంతమైనదో రుజువు చేశాడు. పైగా వాడు ఏ దారిన పోయే భైరవో కాదు, సాక్షాత్తు భూతాలకు గురువైన కలహకేతుడి ప్రియ శిష్యుడైన గరళభోగి. రాజు ఆ పానీయం ద్వారా తన పట్ల నిజమైన భక్తి శ్రద్ధలు కలవాళ్ళెవరో, ఎవరు భక్తి శ్రద్ధలు కలవాళ్ళుగా నటిస్తూ మోసగిస్తున్నారో తెలుసుకోవచ్చు. అంతేకాక దేశంలో ఉన్న దుష్టులను, రాజద్రోహులను పానీయం ద్వారా గుర్తించి తగు విధంగా శిక్షించవచ్చు. రాజు ఇలాంటి సదవకాశాన్ని చేజార్చుకోవడంలో మహారాణి ప్రమేయం కూడా ఉన్నదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజుకు స్వభావ సిద్ధంగా ఉన్న వింత వస్తువుల పట్ల మితిమీరిన మక్కువే ఆయనను వింత పానీయం విషయంలో అపమార్గం పట్టించింది. అసలు మధుపానీయమే మనిషి బుద్ధిని వక్రపరిచి మంచి చెడుల మధ్య గల తేడాను మరిచేలా చేస్తుంది. ఇక పిల్లిగడ్డం వాడు తాను భూతాల గురువుకు ప్రియశిష్యుడని చెప్పినప్పుడు కూడా వాడు భూతమన్న వాస్తవాన్ని ఆయన గుర్తించలేకపోయారు. మహారాణి తన ప్రధాన చెలికత్తె సుభాషిణి వింత ప్రవర్తన గురించి చెప్పిన తర్వాతే రాజుకు పిల్లిగడ్డం వాడి నిజ స్వరూపం అర్థమైంది. వాడు తెచ్చిన వింత పానీయంలో ప్రతి మనిషిలోనూ నేర ప్రవృత్తిని ప్రేరేపించే దుష్ట లక్షణం తప్ప మంచి నుండి చెడును వేరు చేసే గుణం లేదని ఆయన గుర్తించారు. అందువల్లనే పిల్లిగడ్డం వాడిని కత్తుల బావిలో తోయమని భటులను ఆజ్ఞాపించారు. ఇది ఎంతో వివేకవంతమైన నిర్ణయం అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.